श्रीमन्महागणाधिपतये नमः। सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरं कल्पवृक्षादिकं साधयन्तं నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. ముఖ్యంగా ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించుకోబోతున్నాం. ఇందులో భాగంగా ఒక వ్యక్తి నాకు ఒక మెసేజ్ చేయడం జరిగింది. గురువుగారు, మీరు ఇంతకుముందు చెప్పిన సర్పానికి సంబంధించిన 2 ఎపిసోడ్లు నేను చూశాను. నా సమస్యకి మీ ద్వారానే పరిష్కారం లభిస్తుంది అనే ఒక సత్సంకల్పంతో నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను అని చెప్పారనమాట. తీరా చూస్తే అతనికి గొప్పవాడుగా ధనవంతుడయ్యే అవకాశం ఉందని తన జాతకంలో ఎవరో చెప్పారంట. అతనికి జాతకరీత్యా తను చేసే ఒక వృత్తి ఒక సామాన్యమైన ఉద్యోగి. అయితే తన జాతకం ప్రకారం గొప్ప ధనికుడు అవ్వడానికి ఏ సందర్భంలో ఎలా జరుగుతుందనేది తెలుసుకోవాలనే తపన అనమాట. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇది ఒకటి ఉంటుంది. వాళ్ళు వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఏ రంగంలో ఎంచుకున్నా నేను ఏ రంగంలో బాగా అభివృద్ధిలోకి వస్తాననేది ప్రతి ఒక్కరికి ఉన్న సందేహమే. అయితే ఇక్కడ తన జీవితంలో ఆర్థికంగా గొప్ప స్థితిని పొందుతాడు అనేది చెప్పిన దగ్గర నుంచి అతనికి నిద్రపట్టడం మానేసింది. అయితే ప్రతిరోజు ఒక సర్పం కల్లోకి వస్తూ ఉందంట. ఆ సర్పం వల్ల తనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే భయంతో భీతిల్లిపోతూ ఉన్నాడు. అయితే గురువుగారు, నాకు ఈ సర్పం వల్ల ఈ కళలు వస్తున్న సందర్భంలోనే సర్పం కళలోకి వచ్చిన ప్రతిసారి నాకు ధనవంతుడు అవుతున్నట్లు కొన్ని విషయాలు గోచరిస్తూ ఉన్నాయి. అంటే నేను ఒక సామాన్యమైన ఉద్యోగిని. అయితే నాకు వచ్చే అవకాశాలు మేమే డబ్బులు పెడతాము, మీ సపోర్ట్ ఉంటే చాలు నాకు అని వేరే వాళ్ళు వెంచర్స్ రూపంలో నాకు సపోర్ట్ చేస్తున్నారు. పైగా నేను వాళ్ళు అంటే మా పూర్వీకులు వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ వల్ల తెలిసనే భావంతో వాళ్ళు వచ్చారనే నేను అనుకుంటూ ఉన్నాను. కానీ మేము అన్నదమ్ములు 3 కూడా వాళ్ళు నన్నే అడగడం జరిగింది. అదేవిధంగా ఇంకొకతను వచ్చేసి ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తూ ఉంటారనమాట. అంటే సివిల్ కాంట్రాక్ట్స్ వర్క్స్. ఇవి అతనికి ఐడియా ఉంది. బట్ కానీ అతను ఉద్యోగం మీద ఆధారపడినప్పుడు నేను అవి ఎలా చేయగలననే ఉద్దేశంతో వాటి జోలికి వెళ్ళలేదు. కానీ ఇతనికి పాము కల్లోకి వచ్చిన ప్రతిసారి అటువంటి అవకాశాలు వస్తున్నాయంట. అంటే వాటిల్లో ఏదన్నా నాకు డబ్బులు వస్తాయా లేదా ధనవంతుడిని అవుతానా అనే సందేహంతో అతను మెసేజ్ చేయడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సర్పాలు కల్లోకి రావడం వేరు. ఎవరి జీవితంలో అయితే సర్పము వాళ్ళని కాటు వేసి ఆ కాటు వేసిన ప్రదేశంలో వారి యొక్క రక్తము బయటికి రావడాన్ని గనక చూచినట్లయితే తప్పకుండా వాళ్ళు ధనవంతులు అవుతారు, కోటీశ్వరులు అవుతారు, అపర కుబేర్లు అవుతారు. అందుకనే మీరు చాలామందిని గమనించండి, కోట్లకు పడగెత్తాడు అని అంటారు. ఇక్కడ మిగతా ఎన్నో ఉన్నాయి కదా. పడగలు అనేవి దేనికి సంబంధించి వర్తిస్తాయి? సర్పానికి సంబంధించి వర్తిస్తాయి. అంటే కోట్లకు పడగెత్తాడు అని అంటే అతను జాతకంలో సర్ప సంబంధ రీత్యా ఒక లాభాన్ని పొందబోతాడు అని ఒక స్వప్నశాస్త్రం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది అని తెలియజేయడానికే ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే సర్పము కాటేసినట్టు కల రావడం కాదు, కాటు వేసిన ప్రదేశంలో రక్తం బయటికి రావడాన్ని కూడా చూడగలిగి ఉండాలి. అలా ఎవరికైతే కనబడుతుందో వాళ్ళు అపర కుబేర్లు అవుతారు. అందుకు నిదర్శనం మన ఈటీవీ రామోజీరావు గారు. అతని జాతకంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. ఇలా ఆయనకు జరిగిన కళను గురించి ఎవరికో చెప్పినప్పుడు ఒక కోయధర, నువ్వు కాబోయే కోటీశ్వరుడు అవుతావు ధర అని చెప్పారంట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఎన్నో టీవీ ఛానల్ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా కొనసాగుతూనే ఉన్న అవకాశాలను మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అదృష్టమైన సమయం అనేది ఉంటుంది. అది గుర్తించడానికి మనకు ఉపయోగపడేది ఒకే ఒకటి స్వప్నం. అంటే దాంట్లో దుస్వప్నాలు రావచ్చు, సుస్వప్నాలు, మంచి స్వప్నాలు రావచ్చు. అవి ఏ సందర్భంలో వచ్చాయి, ఏ సందర్భంలో మనం వాటిని నెరవేర్చుకోబోతున్నాం అనేది ప్రతి ఒక్క సన్నివేశానికి మనము సంసిద్ధుడై ఉండాలి. ఇప్పుడు ఒక విషయాన్ని తెలుసుకునే అవకాశం వచ్చినప్పుడు దాని గురించి విశ్లేషణ కోసం కూడా ప్రయత్నం చేసినప్పుడు ఆ యొక్క సత్ఫలితాలను మనం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మరొక అంశంలో మరొక విషయంతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.